కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన డంపింగ్ యార్డును ప్రారంభించి గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ విమర్శించారు. 15 నెలల కాలంలో భద్రాచలం పట్టణానికి కాంగ్రెస్ ఏం చేసింది? పట్టణ ప్రజలకు ఇసుక కొరత ఎప్పుడు తీరుస్తారు? కరకట్ట మధ్యలో ఆగినట్టేనా? కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నిధులు తప్ప కాంగ్రెస్ కరకట్టకు ₹1 ఇవ్వలేదని రాంప్రసాద్ విమర్శించారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో రావులపల్లి రాంప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో వంతెన కూలుపై ఇప్పటికీ 7 మరణించారు. వెంకటాపురం మండలంలో ఇసుక లారీల రవాణా కారణంగా మరో వంతెన కూలిపోయింది. వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం శోచనీయమని రాంప్రసాద్ ఎద్దేవా చేశారు. రకాలైన మంత్రివర్గంలో ఉన్నాడు, ఇరిగేషన్లో ఉన్నాడు, ఎక్సైజ్లో ఉన్నాడు, రోడ్డు భవనాల్లో ఉన్నాడు, అనేక శాఖలు చూశాడు. వచ్చి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అసలు ఇది ప్రభుత్వమేనా అనే ఆలోచనలో పెట్టిపోయాడు ఆయన కూడా. దరిదాపుకి ఇప్పుడు చెప్తా ఉన్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం 700 కోట్లు 600 కోట్లు చేసిందని చెప్తే ఇదే చెప్తున్నారు 700 కోట్లు అని. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అందరూ 1400 కోట్లు అప్పుడే తెచ్చి ఖర్చు పెట్టారని చెప్తాం. ఆ డబ్బులు ఎక్కడి ఇచ్చారో కూడా తెలియదని అందులో బీజేపీ నాయకుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే కనీసానికి సమాధానం కూడా చెప్పలేదు. అసెంబ్లీలో కూడా తీరేంటంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనీసం మాట్లాడటానికి టైం అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి. హరీష్ రావు గారు మాట్లాడితే అడ్డం పడుతుంది, ఇంకొక ఎక్స్ మంత్రి మాట్లాడితే ఆయన్ని సస్పెండ్ చేసి బయటకు పంపారు. ఆయన ఎందుకు సస్పెండ్ చేశారని అడిగితే దానికి కూడా సరైన సమాధానం లేదు. అందుకని ఈ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు అర్థమైంది. రేపు ఎన్నికలు వస్తే నిజంగా వస్తే ఇవాళ 10 సీట్లకు 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది మాకున్నటువంటి ధీమా. ఖచ్చితంగా భద్రాచలంలో కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించి తీరుతుందనేది మేము ఇవాళ చెప్తా ఉన్నాం. ఆ మాట ప్రకారం ఇవాళ డెవలప్మెంట్ అభివృద్ధి ఇది చెప్పుకుంటూ వచ్చాడు. మారినోళ్ళంతా ఎక్కడ డెవలప్మెంట్ చేశారు? ఈ డివిజన్లో కొత్తగా ఇల్లు ఇచ్చింది లేదు, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఇంతవరకు రైతు బంధు ఇచ్చింది లేదు, రైతు బీమా ఇచ్చింది లేదు.